పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి మార్గం ఉన్న తెలంగాణలో చేసినా కూడా ఒక ప్రాంతీయవాదాన్ని ప్రతిసారి చాలా రాజకీయ పార్టీలు మాట్లాడిన సందర్భం ప్రాంతీయవాదాన్ని ప్రత్యేకంగా తీసుకుంటారు. దానే వేదిక. ఈ నేపథ్యంలో జనసేనకు ఎలాంటి బేస్ ఉండబోతుంది? అదేనండి, ఇప్పుడు మా అధ్యక్షులు వారు ఎప్పుడు సభ మొదలు పెట్టినా అది తెలంగాణలో కానివ్వండి, ఆంధ్ర నడి బొడ్డులో నుంచి జై తెలంగాణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి దాశరథి గారి మాటలు గుర్తు చేసుకుంటూ వారు గెలిచిన తర్వాత కూడా ఆవిర్భావ సభలో వారు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ప్రాంతీయవాదం అనేది పోయింది సార్. ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల్లో 2014 అంతకు ముందుకు ఇక్కడ స్థానికంగా ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ విద్యార్థులు, ఇక్కడ యువత, ఇక్కడ స్థానికులు ఇబ్బంది పడ్డ క్షణాల్లో రాష్ట్రంగా విడిపోయాం గాని వ్యక్తులుగా కలిసే ఉన్నాం. సో ఏదైతే మేము తెలంగాణను తీసుకొచ్చినామని చెప్పిన వచ్చిన టిఆర్ఎస్ పార్టీయే బీఆర్ఎస్ గా రూపాంతరం చెంది మహారాష్ట్రలో, అంతెందుకు పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక అధ్యక్షుని పెట్టి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. కరెంట్ పాలిటిక్స్ ఒక ఓటు కోసం కులాన్నో, అవసరం కోసం ప్రాంతాన్నో, లేకపోతే గెలుపు కోసం మతాన్నో వాడుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ లేవు. ఇక్కడ ఉన్నది ఒకటే సనాతన ధర్మం, హిందూ దేశం. ఖచ్చితంగా మనం అందరం సమైక్యంగా, ఐక్యంగా ముందుకెళ్లి మన పాలన మనమే చేసుకోవాలి, మన మార్పు మనమే చూసుకోవాలనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళు కూడా, కాంగ్రెస్ ఎక్కడో పుట్టిన పార్టీ, ఇక్కడ పుట్టలే, తెలంగాణలో పుట్టలే. ఇక్కడ పార్టీకి వచ్చేటప్పటికి ప్రాంతీయవాదాన్ని అంటగట్టడం ఖచ్చితంగా తప్పు.